తెలియదండి. విగ్రహారాధనకి మా నాన్న చేయించేవాడు. విజయవాడ దగ్గర ఉంది కనకదుర్గమ్మ గుడి. అక్కడికి మొక్కులు తీర్చుకునేటువంటి వాడిని. 10th క్లాస్ పాస్ అయినప్పుడు, ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు, ఎందుకంటే విగ్రహాల దగ్గర ఉంది కాబట్టి మా నాన్న అలా చేయించేవాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియదండి. మా పూర్వీకులు, మా ఫోర్ ఫాదర్స్ కూడా యేసుని అనేటువంటి వారండి. వాస్తవమైన మాట. అమ్మగారు చనిపోతే ఇలా ఒక చెంబుకి పసుపు రాసి తమలపాకు కట్టి చల్లనీళ్ళతో స్నానం చేపించి కండ కట్టి దాని చుట్టూ తిప్పేవాడు మా నాన్నగారు. మీరు కళ్ళు మూసుకుంటారా అని చెప్పేవాడు. 3 ముద్దలు 3 ప్లేట్లను అన్నం పెట్టేవాడు. ఇస్త్రాకుల్లో పెట్టి మా నాన్న తింటాడురా అన్నం అన్నాడు. మీ అమ్మ తింటుందిరా అన్నాడు. వాళ్ళ నాన్న తింటాడు అన్నాడు. 3 పెద్దలు చెప్పి మీరు దండం పెట్టుకోండి, ఎంగిల్ లేనటువంటి ఫస్ట్ తయారు చేసిన భోజనాన్ని అక్కడ పెట్టి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకునే వాళ్ళం. కళ్ళు మూసుకొని తెరిస్తే ఎవరు తినలు అక్కడ. నాకు చాలా ఆలోచన వచ్చింది. ఏం నాన్న, మీ నాన్న మీ అమ్మ తిన్నారన్నావు, అదే ఉందిగా అన్నాను. అలా విగ్రహం చేయించాడు. మా నాన్నగారి పేరు కోటయ్య గారు, ఇది కోటప్పకొండ. పూర్వీకుల పేర్లండి ఇవన్నీ. నా పేరు కూడా కోటేశ్వరరావే, నేను ప్రభు బిడ్డను కాదు. ఎప్పుడైతే గుంటూరు ఏసీ కాలేజ్ చదువుతున్నానో, ప్రభు అద్భుత రీతిలో గొడవల్లో, కాలేజీ అల్లరిలో ఒక్కటని నేను చెప్పలేనండి, పూర్తిగా ఇష్టమైపోయాను. ఎదురు మాట్లాడేవాడిని, ఒప్పుకునేవాడిని కాదు. మేము తాడేపల్లండి, కమ్యూనిస్ట్ బ్లడ్ మాలో ఉంది. అహింసను, అధర్మాన్ని సహించే బ్లడ్ నాలో లేదండి. కాలేజీలో ఉన్నా కొట్టుకోవటం, గొడవలు చేయటమే. అటువంటి స్థితిలో, పాప స్థితిలో ఉన్నా నేను. ఒక దైవజనుడు వాక్యం ప్రకటించడానికి వచ్చారు. నేను ఆయన వాక్యాన్ని వ్యతిరేకించాను. ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో చదువుతుండగా సెలవులు ఇచ్చారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు, 3వ సంవత్సరం BA. తాడేపల్లికి వచ్చాను. అక్కడ వీధిలో ఇలాగే సువార్త సభ పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సభలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మీకేంటో నేను తెలియాలి కాబట్టి 2 మాటలు చెప్తున్నా. అయ్యగారికి కూడా పూర్తిగా తెలియదు. ఆయన 20 సంవత్సరాలు స్నేహం చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, ఒక దైవజనుడు వాక్యం ప్రకటిస్తుండగా ఎందుకో పరిశుద్ధాత్ముడు నా సభకు తీసుకెళ్లారు. దూరం నుంచి వింటున్నాను వాక్యం. ఆ వాక్యం నన్ను బాగా నాలో పనిచేసింది. ఇప్పుడు చనిపోతున్నావు, ఎక్కడికి వెళ్తావనే వాక్యము నన్ను ఆకర్షించింది. దైవజనుని అడిగాను తర్వాత, చనిపోవటం ఏంటి, ఎక్కడికి వెళ్తాం ఏంటండి, చనిపోయినాడు మట్టికి వెళ్ళిపోతాడు కదా అని నా తెలివితేటలతో, చదువుకున్న జ్ఞానంతో మాట్లాడినప్పుడు ఆయన బైబిల్ జ్ఞానంతో చెప్పారు. చనిపోయిన వారండి మట్టికి వెళ్తారు. మనుషులు 2 ఆత్మలు ఉంటాయి, ఒకటి శరీరము, 2 ఆత్మ. శరీరము చేసినటువంటి క్రియలన్నీ కూడా పాపక్రియలు. ఈ పాపాన్ని వదిలించుకొని ప్రభువుని నమ్ముకుంటే ఆత్మతో జీవిస్తామని చెప్పి మంచి సొల్యూషన్ ఇచ్చారు. తర్వాత నాకెందుకో పరిశుద్ధాత్మకు ఇంట్రెస్ట్ కలిగించారు. ఆ మాటలతో ఆకర్షించబడి, ప్రియులారా, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకోవాలని చెప్తే విజయవాడ సింగనగర్లో జంపనేశ్వరం గారు, గన్నవరంలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గారు ఉన్నారు. ఆయన ప్రభు దర్శనం ద్వారా వచ్చారు. అక్కడికి పంపబడ్డా. నేను వెళ్ళాను అక్కడికి. ప్రియులారా, ఆయన వాక్యం చెప్పారు, చాలా విషయాలు లోతుగా చెప్పారు. అప్పుడు నాకు పెళ్లి కాదు, ఇంకా డిగ్రీ చదువుతున్నాను, 3వ సంవత్సరం ఎగ్జామ్ కూడా రాయను. అది తండంలో దైవజనుడు ప్రియులారా 90వ సంవత్సరం జనవరి 2వ తారీఖున ప్రభు మందిరం అడుగు పెట్టానండి. 10 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేశాను, అన్నము నీళ్ళు లేకుండా. మందిరానికి స్లాబ్ కూడా లేదండి. ఎటువంటి సహాయం లేనటువంటి విశ్వాసంతో సేవ చేసే సేవకుడు ఆయన, మా ఆత్మీయ తండ్రి. మమ్మల్ని డబ్బులతో పెంచలేదండి, ప్రార్థనతో పెంచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు కోట్ల రూపాయలు ఇచ్చి సేవ చేయని పంపించరు. ప్రభు నిన్ను పిలిస్తే సేవకిళ్ళు.
ఆయనని పోషించుకుంటాడని వాక్య ఆధారంతో నేను సేవకు వచ్చాను. అలాగే ప్రభు సందులో ఉండగా ప్రభు నాతో ఒక రోజు రాత్రి 10 రోజులు ప్రార్థన చేస్తుండగా నా పేరు పెట్టి పిలిచాడు. అర్ధరాత్రి 12 గంటలు నిద్రపోతుండగా యేసు రాజు అని మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరో మాట్లాడుతుందని కళ్ళు తెరిచి చూడగానే ప్రభు స్వరం వినపడుతూ ఉంది. నా కళ్ళలో నీరు కారిపోతా ఉన్నాయి, కన్నీరు కారిపోతా ఉంది. ప్రియులారా, ఎంత ఆపిన ఆగలేదు. పరిశుద్ధాత్మతో నింపబడి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నా. తెల్లారి దైవజన్ దగ్గరికి, అయ్యా నన్ను ఎవరు రాత్రి పిలిచారు, నా పేరు పలానా పేరు ఎత్తి ఈరోజు యేసురాజుని పిలుస్తున్నాను చెప్పి చెప్పగానే దేవుడు, ఆ సేవకుడు అన్నాడు, నేను దేవుడు పిలిచాడు అన్న. ఇంకేం చెప్పాడంటే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒక వాక్యం చెప్పాడు. అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారు ఉన్నారని చెప్పి ప్రభు వాక్యం చూపించారు. అప్పుడు అన్నారు, పాస్టర్ గారు నువ్వు అపరాధములు చచ్చిపోయావని దేవుని రుజువుపరిచాడు వాక్యం ద్వారా. ఇలాగ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రియులారా, ప్రభువులో ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక విశ్వాసిగా అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ విశ్వాసంగా సాక్ష్యం చెప్తున్నాను. అనుకోండి, ఎవరు బంధువులేరు, మీకు తెలుసో తెలీదు, నాకు చుట్టుపక్కల లేదండి, నిలవ నీడ కూడా లేదు నాకు ఇప్పుడు కూడా. నేను సంపాదించుకోవడానికి రాలా, కష్టపడడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రక్తము కొట్టి పడేస్తే ఈ గట్టను వదిలిపెట్టాను. ఒకవేళ మీరు వదలని వదిలించాలనుకున్నారేమో కానీ నా పిల్లలు పిలిచినప్పుడు అద్భుతంగా పోయినారా 1990లో సంవత్సరంలో సాక్ష్యం రక్తం మడుగులో పొరలాడుతున్న ప్రభు నన్ను ఒక్క మగ పిల్లవాడు నిలవాడి ఆ పెద్దబాబు బిడ్డను పట్టుకొని నా భార్య వచ్చింది హాస్పిటల్కి. ఇక తీసుకెళ్ళండి అయ్యా పెద్ద హాస్పిటల్కి అన్నారు. భోగిలి దాయిది గారు ఉన్నారు, తెర్రాయన ఉన్నాడు, సుబ్బయ్య గారు ఉన్నారు, ఇక్కడ సామేలు గారు, మా పెద్దలందరూ ఉన్నారు. అయ్యా పెళ్లి కాకముందే సేవకు వచ్చారు. పాస్టర్ గారు మా ఊరు చచ్చిపోతే మా ఊరు చెడ్డ పేరు వచ్చింది, పాస్టర్ గారు కొట్టి చంపారు అడిగేవారు, మీరు ఎలాగైనా బ్రతికించాలని చెప్పి డాక్టర్ గారిని ప్రాధేయపడ్డారు. కుదరదు నాయన, మా కుదరదు, తలంతా పగిలిపోయింది, గాయాలైపోయింది, ఈ కుర్రాడు బ్రతికి తీసుకెళ్ళమని చెప్పారు. చివరికి వారు డాక్టర్ గారు ముస్లిం, ఒక క్రిస్టియన్, జాన్ తేరేజ్ అని క్రైస్తవుడు, తెల్లూరు ఆయన. మహమ్మద్ గారు 97లో డాక్టర్ గారండి, మన గవర్నమెంట్ గ్రూప్ మన వినుకొండలో. ఆయన అన్నారు, మీరు సంతకాలు పెట్టండి అన్నారు. ఊరు కదిలి వచ్చిందండి. అంటే క్రైస్తవ పాలన నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, నా సంఘ విశ్వాసం ఎక్కడ ఉన్నారో అందరూ వచ్చారు. హాస్పిటల్ పడి ఏడుస్తా ఉన్నారు. నేను ఒక వాక్యాన్ని నమ్ముతానండి, నీతి మరణం రక్షిస్తుంది. నువ్వు నీతిగా ఉండు, నువ్వు పని జరిగిస్తూ ఉండు, దేవునికి సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిని కాపాడుకో భక్తి జీవితంలో. నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, పవిత్రంగా ఉండు, నీకు ప్రభు సహాయం చేస్తాడు. ఎన్నో మరణం నుంచి దేవుడు రక్షించాడండి. ఇది కాదు, కొట్టి కింద పడేస్తే ప్రభు ప్రియులారా నన్ను బ్రతికించుకున్న ప్రభు. ఇలా నేను ఇక్కడ సజీవ సాక్షిగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నా చిన్న వయసులో, లేత వయసులో నా భార్య, చిన్న వయసులో ఉన్న కుమారుడు, నేను చనిపోతే నా భార్య అయిపోవాలి. మా విశ్వాసానికి అర్థం కాదు, మైండ్ ఆబ్సెంట్ అయిపోద్ది. ఇక్కడ మూలకి ఈ దైవజనుడు ఎందుకు వస్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఏమి తింటున్నాడా, ఏమి కట్టుకుంటున్నాడా, మరి ఏమి ఇస్తున్నామని మైండ్ లేదనకే. ఏదో వస్తున్నాడే పోతున్నాడే పెడుతున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? 30 సంవత్సరాల నుంచి కట్టుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఒక స్థితి ఎలా ఉంది మనప్పుడు? మిమ్మల్ని ఏమి ఆశించనే, మీ రూపాయలు ఆశించనే, మీ దగ్గరకు వచ్చి ఇవ్వని చెప్పనే, వస్తే తీసుకుంటాను లేకపోతే వెళ్ళిపోతున్నానండి. మీరు బాగుపడాలి, మీ బిడ్డలు బాగుపడాలి, మీరు ఆశీర్వదించబడాలి, ఆ స్వార్థమే నాకు ఉంది. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తను మాత్రం మర్చిపోలేదు ఆయన.
డాక్టర్ గారు సంతకం పెట్టించుకున్నారు. పెద్దలందరూ సంతకం పెట్టారు. ఎందుకని? ఏమో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మీరే దీనికి సాక్షుల్ని సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టేశారు. దేవసాయి గారు నాన్నగారు ఉన్నారు, పెద్ద వెంకటయ్య గారు ఉన్నారు, కుసుమయ్య గారు ఉన్నారు. ఇక్కడ పెద్దలు ఒకటే చెప్పక మొత్తం గ్రామాంతా ఊరంతా వచ్చారు. పంచాయతీ జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్. ఒక్క చిల్లిగా కూడా నాకు ఇవ్వాల. నా భార్య చనిపోతే, నేను చనిపోతే నా భార్య చూడడానికి ఎవరు? పెళ్లి వచ్చింది, గోడ వదిలేసారు. ఈ పరిస్థితి. నేను చావాలని కోరుకోవట్లా, మీకు పరిచయం చేసి చావాలనుకుంటున్నా. ఇలాగే వాక్యం చెప్తూ ప్రభు పరిచయం నా ధ్యేయంగా పెట్టుకున్నా ప్రియులారా. అదే కొట్టబడ్డాను. ఎంతో మంది అన్నారు, ఊరికి ఎందుకు కొడతారండి, నేను దారి నడుస్తున్నా కొట్టమనండి. విమర్శలు చేశారు చాలా మంది. ఎంక్వైరీ కూడా పెట్టారు. ప్రియులారా, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నేను ఇక్కడ ఉండగానే, హాస్పిటల్ ఉండగానే చాలా మంది పాస్టర్ గారు ఎంతో మంది వచ్చి ఎంక్వైరీ చేశారు. వారందరూ నా గురించి మంచి మాట చెప్పారు. ఆయన దగ్గర ఏ పొరపాటు లేదండి. చేతులు జోడించి వారు చెప్పారు నా గురించి మంచి మాటలు. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బ్రతికున్న సాక్షిగా జీవించడం నేర్చుకుందాం. ఈ గడ్డ మీద ఇంత సేవ జరుగుతుందంటే, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే ప్రియులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ వెనక దైవజనుని ప్రార్థన ఉన్నది. మీరు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో వ్యాపారం చేస్తున్నా, మీ కొరకు ప్రార్థన చేసి దైవజనుడు ఉన్నాడు. ఒక్కొక్క ఇంటి పేరు నేను ప్రార్థన చేస్తా. ఊర్లో ఉన్న వారందరి పేరు నాకు తెలుసు. నేను ఉపవాస ప్రార్థన ఇట్లా కూర్చున్నా అంటే పాలెముల వారి పేరు తెలుసు, ఇక్కడ వారి పేరు తెలుసు. నేను ఇంటి సంఘాలకు వెళ్తాను, అందరి పేరు కూర్చొని ఒక్కొక్కరు విజ్ఞాపం చేస్తూ ఉంటాను. నేను గొప్పతనం కోసం చెప్పట్లా, పరిశుద్ధాత్మ జ్ఞాపక శక్తితో దేవుడు చేస్తూ ఉంటాను ప్రియులారా. ఇలా చాలాసార్లు చనిపోవలసిన వాడిని ఎందుకు ఈ పనికి మాల ఇంకా బ్రతికిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా బ్రతికిచ్చి కూటాలు జరగటానికి కృపించాడు. అందరానికి కూటాలు జరుగుతాయా? మీ దగ్గర ఏమి లేదు కదా పాస్టర్ గారు, మా మీద భారం అయిద్దేమో అని మా వాళ్ళు అనుకుంటున్నారు. ఎలా పెడితే ఇక డబ్బులు పెట్టినప్పుడు అంటున్నారు. అయ్యా, కూటాల ద్వారా గ్రామానికి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, వ్యాపారం దీవించబడుతున్నారు, మీ బిడ్డలు చదువుతున్నారు, మీ బిడ్డలు గర్భవతులు అవుతున్నారు, మీ బిడ్డలు ఉద్యోగాలు పొందుతున్నారు, మీ బిడ్డలు పెళ్లి అవుతున్నాయంటే ఒక ప్రార్థన ద్వారా ఆశీర్వాదం మీ గుమ్మాలకు, మీ కుటుంబానికి, మీ గ్రామానికి వచ్చిందని చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ప్రియులారా ఆశీర్వాదం. ప్రార్థన అంటే ఒక దీవెన. ఈ రాత్రి మన కుటుంబానికి, మన గ్రామానికి ప్రియులారా ఒక దీవెన మనకు వచ్చింది. 94 సంవత్సరంలో తన గ్రామానికి ఆహ్వానించినటువంటి తల్లి భోగిరి సరోజమ్మ గారు, నేను వినుకొండలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేసి మా ఊరికి రాయి అన్నారు. సరేలే మా వస్తా అని చెప్పాను. భోగిరి దాది గారి కుమార్తె అయినటువంటి సంతోషమ్మ, నాగోషం గారి కుమార్తె అని కృపారాణి, ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చారు. వారు ఉపవాస ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా వారు రక్షించారు. సంతోషమ్మ గారికి దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. ఇలాగా దేవుడు ఆ పరిచర్యను ప్రారంభించి ఇక్కడ దేవుని పరిచర్యను స్థాపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కల్పిత కథలు కాదు ఇవి, నగ్న సత్యాలు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రక్తపు దారులు కట్టబడినటువంటి పరిచర్య ఇదే, సంఘం ఇదే. దీని మీద ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆయుధమో వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకమైన పని చేసేటువంటి వాడు, సేవలకు వ్యతిరేకమైన పని చేసేటువంటి వాడు ఎవరు వర్ధిల్లరు? దేవుని చేత పంపబడిన దైవజనుడు నేను ప్రార్థన చేసుకున్న అవసరం ప్రభు తీరుస్తాడు. ఇప్పుడు ఇవన్నీ కట్ట నాకు రూపాయలు నివాసం చెప్తున్నా, అయ్యగారికి వెళ్ళి కూడా లేవు. ప్రార్థన చేస్తానండి, నేను చేయగలిగింది ఒక్కటే ప్రార్థన. నేను నేర్చుకుంది ప్రార్థన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును వాక్యం నేర్చుకున్నాను. నేను ఈ సభను కూడా ప్రారంభించి ఎప్పుడో నెల క్రితం, 2 నెలల క్రితం అందరికి మా సంఘ పెద్దలందరికీ కలిసాను. పెట్టండి పాస్టర్ గారు, మరలా మా బ్రదర్ని
క్రిస్టస్ గారిని మళ్ళా తీసుకురావడం చాలా మంది సపోర్ట్ చేశారు. చప్పలు కొట్టండి గట్టిగా. అదే నేను నన్ను వచ్చాడుగా ఒకసారి పోలారా ఒకసారి వచ్చాడుగా. కాదులయ్యా పిలవాలయ్యా, మరి కట్నం ఇవ్వద్దు. దేవుడు అలా ఆయన వాడుకుంటాడు. ఈ కూటాల కోసం ప్రార్థన చేశానండి. చుట్టుపక్కల వర్షాలు చూశారు. రోజు పోయిన సంవత్సరం కూడా వర్షం మన ఊర్లో పడలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పుల్లారా గారు అంటున్నాడు, అయ్యా వర్షం అంతా పడుతున్నాయి, వర్షం తీస్తే దేవుడు పక్కన పడేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా సాక్ష్యం నేను చెప్పట్లేదు, సజీవ సాక్ష్యం నాది. అద్భుతమైన దైవ సేవకులు ఉన్నారు, వారి సాక్ష్యాన్ని వాక్యాన్ని మనం వినాలి. వారు ఎంతో ప్రయాసపడి దూరం నుంచి వచ్చారు. దేవుని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నాకు ఇద్దరు కుమారులు ఇచ్చారు. ప్రథమ కుమారుడు రత్న సువార్తరాజు బైబిల్ ట్రైనింగ్ చేశారు పరిచర్యలో. కోడలు ఉంది, కోడలు ప్రేమించి ఇద్దరు కుమార్తెలకు మంచి మనవడిని ఇచ్చాడు ప్రార్థన చేయగా. నాకు కుమార్తె ఉంది, అల్లుడు ఇంతకుముందు పాట పాడారు. ఆ అబ్బాయి పాప పేరు జాయ్ బ్లెస్సీ విజయబాబు. వారి సంతానం కొరకు ఎందుకు చూపించారంటే వారి కొరకు ప్రార్థన చేస్తారని. వారిద్దరి కొరకు సంతానం కొరకు ప్రార్థన చేయండి. అలాగే వారి కుమారుడు ఉన్నాడు, తన ఫిజియోథెరపీ డాక్టర్ చదువుతున్నాడు ఒంగోలు. నాకు ఆ డాక్టర్ కట్టడానికి డబ్బులు లేదు, ఫీజు కూడా కట్టడానికి. దేవుడు ఉచితంగానే సీట్ ఇచ్చాడు. ప్రియులారు, నా బిడ్డ చదువు కూడా గవర్నమెంట్ చదివిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సత్యమైన మాట నేను మీతో చెప్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నాకు మంచి భార్యని ఇచ్చాడు, ప్రార్థనా పురానికి భార్యని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చి మంచి కోడలు ఇచ్చాడు. ఎంతకంటే ధన్యత మరొకటి లేదు. దేవుని మహాదయ. ఈ రాత్రి మన ప్రియులు మనతో మాట్లాడబోతున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, ఈ మాట వినండి మీరందరూ కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తల్లి ప్రేమ ఎలాంటిదో మీకు ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నా. బాగా వినండి. జపాన్ దేశంలో, ఏ దేశంలో? జపాన్ దేశంలో ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను అడవులు వదిలిపెట్టి రావాలి. ఎక్కడ వదిలిపెట్టి రావాలి? ముసలి వయసులో ఉన్న వారిని అడవులు వదిలిపెట్టి రావాలి. అది ఆ ఊరి ఆచారం. తగ్గిపోయిన వారిని అనాథాశ్రమాలు కాదు పంపించేది. ఎక్కడ పంపించాలి? ఎక్కడికి? అరణ్యానికి వదిలిపెట్టి రావాలి. సరే, తల్లి ఉంది, కుమారుడు ఉన్నాడు. తల్లికి కుమారుడికి చాలా ప్రేమ ఉంటుంది కదండి. ఆ ప్రేమని బట్టి పెంచారు. ఆ తల్లి వృద్ధాప్యంలో వచ్చింది, నడవలేని స్థితిలో ఉంది, చనిపోయే స్థితిలో ఉంది. కుమారుడు అంటుండ, అమ్మా నువ్వేం బాధపడబాకమ్మా, నాకు ప్రేమ ఉంది నువ్వంటే. కానీ మన జపాన్ సాంప్రదాయం ఉండే, ముసలివారైనటువంటి వారిని అడవిలో వదిలిపెట్టి రావాలి కదా. అందుకని నేను చట్టానికి ఆచారానికి వ్యతిరేకంగా ఉండలేను కదా అని చెప్పి తల్లి ఇద్దరు ఏడ్చుకొని తల్లిని భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడ ఎక్కించుకున్నాడు చెప్పండి? చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తల్లిని భుజాల మీద ఎక్కించుకొని అడవికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నిట్టడికి. ఎక్కడ కూడా దారి లేని అడిగి తీసుకెళ్తున్నాడు. చుట్టూ కూడా కొమ్మలు, చుట్టూ కూడా చెట్లు, మూసుకుపోయే దారి. పెడితే భుజానికి ఎక్కించుకొని కుమారుడు వెళుతా ఉన్నాడు. వెళుతా ఉంటే తల్లి వెనుకుంది కదా.